ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే వాక్యం చెప్పే మాట దాని గ్రంథము ద్వారా ప్రభు చెప్తున్నమాట. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయరు. దేవుని ఎరగటం అంటే ఏంటి? దేవుని ఎరుగుట. ఆయన ఏమై ఉన్నాడో, ఏం చేస్తాడో తెలుసుకుంటే మనము దేవుని కొరకై గొప్ప కార్యాలు చేస్తాం. ఈరోజు మన జీవితాలు ప్రాముఖ్యంగా ఎలా ఉన్నాయంటే, విమర్శించడం కాదు కానీ కొన్ని వాస్తవాలు మన ముందు పెడతాను. కొన్ని వాస్తవాలు ఇవి. ఆదివారం ఆరాధన ఎంత చక్కగా పాటలు పాడతాం కదా. దేవుని వల్ల సంఘమంతటికి ప్రభు తలాంతులు ఇచ్చాడు. ఏ తలాంతులు చెప్పండి? ఏ తలాంతులు చెప్పండి? పాటలు పాడే ప్రతి ఒక్కరు పిల్లల ముందు ప్రభు ఇచ్చినాడు. చప్పటి కొడతాము, ఆరాధన చేస్తాం, ప్రార్థిస్తాము, అందరం కూడాను చేతులు ఎత్తి చేతులు ఊపుతాము. ఎంత చక్కగా ఆరాధన స్తుతి జరిగిద్దో గోడలు దాటిన తర్వాత మన జీవితాలు ఏంది? ఏ గోడలు దాటిన తర్వాత? మందిరపు గోడలు దాటిన తర్వాత. దేవుని ఎరిగిన వారు ఎలా జీవిస్తారు? దేవుని ఎరిగిన వారు ఆదివారం ఆరాధన వాడబడ్డాము, ప్రార్థించాము, కీర్తన పాడాము, స్తుతించాము, వాక్యం విన్నాము. ఇక బయటికి వెళ్ళామంటే మన స్నేహాలు, మన మాటలు కదా, ఆలోచనలు ఒక్కసారి కూడా మన పాటలు, మనం వినేవి, మనం మాట్లాడేవి, మనం చేసేవి, ఇది దేవునికి అంగీకారమేనా? అంత మాత్రం అవిశ్వాసం కాదు, విశ్వాసమే. ప్రభువులో ఉన్నాం, కానీ మనకున్న పొరపాటు ఏంటంటే, మనకున్న ఆలోచన ఏంటంటే, ఒకవైపు దేవుడు కావాలి, మనకు వైపు లోకం కూడా కావాలి. అది ఒకవైపు దేవుడు కావాలి, దేవుడి కోసం బ్రతకాలి, మన లోకాశల్లో కూడా సంతోషించాలి. ఒకవైపు దేవుని పని చేయాలి, దేవుళ్ళో బ్రతకాలి, మరి కొంతగా మన సంతోషాన్ని, మన సుఖాన్ని కూడా చూసుకోవాలి. ఇది ఈరోజు జరుగుతున్న సంఘాల్లో, ప్రతి సంఘంలో జరుగుతున్న కార్యం ఇది. ఈరోజు వాక్యం జ్ఞాపం చేస్తుంది, సంవత్సరాంతపు దినాన్ని జ్ఞాపం చేస్తున్నాను. తమ దేవుని ఎరుగువారు గొప్ప కార్యములు చేస్తారు. దేవుని తెలుసుకుంటే ఆయన ఉన్నాడని భక్తుడు రాస్తాడు. ఆ మాట మనసులోకి వచ్చింది. మన ప్రార్థన వింటాడు అని నమ్మావు కదా, దేవుణ్ణి నమ్ముతావు కదా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే, ఇదిగో నా ప్రార్థన దేవుడు విన్నాడు అని నమ్మిన మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు దేవుడు వినడా అని అడుగుతాడండి కదా. మన ప్రార్థన విన్నాడని నమ్మిన ఆ తరువాత మనం మాట్లాడే మాటలు కానీ, మన జీవితాన్ని కానీ దేవుడు చూడడా అని ప్రశ్నిస్తున్నాడు. వాస్తవమే కదా అది. నువ్వు మోకరించినప్పుడు ఆయన దగ్గరికి వస్తాడా? నువ్వు మందిరంలో ఉండినప్పుడు నీ దగ్గరికి వస్తాడా? అనుదినము అనుక్షణం మనతో ఉండే దేవుడు కదా, ఆయన ఇమ్మానుయేలు దేవుడు కదా. అందుకే ప్రతి చోట మనం ఆయన సాక్షిగా వెతకాలి. మందిరం ఎలా ఉన్నామో బయట కూడా అలాగే. ఆదివారం జీవితం ఎలాగో ప్రతి మిగతా 6 రోజులు కూడా అలాగే. ముఖ్య యవనస్తుల గురించి రాసుకొస్తాడు, యవనస్తుల గురించి చెప్తాడు. మందిరంలో బలంగా వాడబడతారు, బాప్తిసం తీసుకున్నారు, కానీ దేవుని పాటలతో పాటుగా లోకాను సంబంధమైన పాటలు, మ్యూజిక్ కానీ కదా ఇష్టపడతాం. అంటే దేవుడు కావాలి, లోకం కూడా కావాలి. వాటిలో కొన్ని దేవుడికి నచ్చనివి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పాటలు ఉన్నాయి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సంగీతం ఉంది. అవి కూడా మన జీవితాల్లో ఉన్నాయి. అంటే రెండు కలిసి కొనసాగుతున్నాయి మన జీవితాల్లో. ఈ సంవత్సరాంతపు దినం మనం పరిశీలించుకోవాలి. దేవుని కోసం ఉన్నావా, లోకం కోసం ఉన్నావా? రెండు లోకంతో పాటు కలిసి దేవుని స్తుతిస్తున్నావా? ఇది దేవునికి ఇష్టం కాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. దేవుడితో యాకోబు పత్రిక 4వ అధ్యాయానికి వెళదాం. ఈ 4వ అధ్యాయంలో యాకోబు గారు ఈ సంగతి ఆనాడే రాశాడు. ఏనాడు? ఆది సంఘంలోనే. 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి,
అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రము చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి. చాలు, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. రెండు మాటలు వాడాడు. ఈ సంఘానికే, బయట వరకు కాదు ఇది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఎవరి దగ్గరికి పోవాలి? ప్రతి స్థితిలో దేవుని దగ్గరికి పోవాలి. మనం లోకం మీద ఆధారపడుతున్నాం, లోకాష్ట మీద ఆధారపడుతున్నాం, లోక సహాయం కోసం ఆధారపడుతున్నాం. కానీ దేవుని దగ్గర వచ్చే వారే లేకుండా పోతున్నారు. లేకపోతే దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చేతులు కడుక్కోవటం, హృదయాలు పరిశుద్ధపరచుకోవటం. ఈరోజు మనం చేయవలసిన పని ఇదే కదా. ఈ సంవత్సరాంతం కూడా ఎందుకంటే మనసారా స్తుతించి కనపరిచి మరి మిక్కిలుగా ఈ సంవత్సరంలో మన జీవితాల్లో ఎక్కడ దేవునికి దూరం అయ్యామో పరిశీలించుకోవాలి. ఎక్కడెక్కడ దేవునికి ఆశ కలిగించామో, మన మాటల్లో, తలంపుల్లో, మన కార్యముల్లో, మన కార్యక్రమాల్లో ఎవరు మహిమ పొందారు? లోకానుసారంగా జీవిస్తున్నావా? దేవుడు కావాలి, లోకము కావాలి, రెండు విధాలుగా బ్రతుకుతూ ఉన్నావా? లేదు, ప్రభు కోసం నిలబడ్డావా? పరిశీలించుకోవాల్సిన దినం ఇది. ఇద్దరు జీవితానికి జ్ఞాపకం చేసి ముగిస్తాం. ముందుగా నోహు జీవితానికి కదా. నోహు చూడండి, ఆదికాండము 6వ అధ్యాయానికి వెళదాం. నోహు ఆదికాండంలో చూసినట్లయితే ఒక శ్రేష్టమైన మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. నోహు గురించి మాట అంటే, ఆ దినాల్లో అసలు ప్రపంచం ఎలా ఉందంట, లోకం అంతా ఎలా ఉందంట. చూడండి ఎంత తేటగా వాక్యం రాయబడింది. 6వ అధ్యాయము. భూలోకము దేవుని సన్నిధిని 5వ వచనం చెడిపోయి ఉండేను. 5 చూడండి ఒకసారి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడుదని యెహోవా చూచి. చాలు, యెహోవా చూచి. అలాగే భూలోకము చెడిపోయి ఉండెను. భూలోకము చెడిపోయి బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. సమస్త శరీరులు తమ మార్గములు చెరిపివేసుకునేది. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ఇలాంటి స్థితిలో చుట్టూ అంత పాడైపోయింది. ప్రేమ లేదు, ద్వేషము, కోపము, క్రోధము, అన్యాయము, ఒకరు అన్యాయం చేసుకోవటం, మోసం చేయటం, ఇలాంటి బ్రతుకులు. ఇలాంటి స్థితిలో ఇటువంటి ప్రజల మధ్య ఒక్క వ్యక్తి దేవుని కోసం నిలబడ్డాడు. ఎవరా వ్యక్తి? నోవహు. ఎలా సాధ్యం అది? ఎలా సాధ్యం? బంధువులు ఉన్నారు, కుటుంబం ఉంది, స్నేహితులు ఉన్నారు. ఒంటరిగా అడవిలో ఏం లేడు, గ్రామంలోనే తన పట్టణంలో జనమ నివాసం చేస్తున్నాడు. భూలోకమంతా చెడిపోయి ఉన్నా కూడా ఈ ఒక్కడు దేవుని కోసం వెతికాడు. అందుకే ఇతడు దేవునితో కూడా నడిచినవాడు. ఆనాడు ధర్మశాస్త్రం లేదు, వాక్యము లేదు. ఇలా ఉందా? నోహు కాలంలో బైబిల్ ఉందండి. నోహు బైబిల్ లేదు, తెలుసా? అబ్రహాము బైబిల్ లేదు, ఉందా? ఈరోజు నీకు నాకు ఉంది. కానీ వారి జీవితాల్లో దేవుడి చిత్తాన్ని వెతికారు. ఆయన చెప్పినట్లుగా దేవుడు ఉన్నాడని గుర్తెరిగి ఆయన వెతికి ఆయన కనుగొని ఆయన నడిచారు. మరి బైబిల్ ఉండి కూడా మనం లేకపోతున్నాం కదా. ఆయన చిత్తం తెలుసుకొని కూడా ఆయన తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నా కూడా దేవునితో సహవాసం లేదు మనకి. ఆనాడు నోహు బైబిల్ లేదు, అబ్రహాము కూడా బైబిల్ లేదు, యోసేపుకు అసలే ఉందా? మరి వాళ్ళు ఎలా బ్రతికారు? మన హృదయాల్లో పరిశుద్ధపరచుకొని పాపం చేయకూడదు తీర్మానం చేసుకున్నారు. అందరిలాగా నేను ఉండకూడదు, వారు బ్రతుకు తీర్మానం చేస్తున్నారు. కాబట్టి వారు హెచ్చింపబడ్డారు, దేవుని చేత దీవింపబడ్డారు. దేవుడు భూలోకాన్ని చూశాడు, కోపం వచ్చేసింది ఆయనకి, సమస్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఈ కుటుంబం కనపడింది. ఏ కుటుంబం అది? నోహు యొక్క
మీరు అనవచ్చు, ఇన్ని కోట్ల మందిలో నేను కనపడతానా అని. గత వారం మనం ధ్యానం చేసే దాని మీద మనం చూస్తాం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలి నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. దేవుడు చూస్తే మనము విశ్వాసులు మెరుస్తూ ఉంటాం. తెలుసా? పైనుంచి మనం రాత్రిపూట ఆకాశం చూస్తే నక్షత్రాలు ఎలా కనబడతాయో, ఆ చంద్రుడు నక్షత్రాలు ఎలా కనబడతాయో, దేవుడు పైనుంచి చూస్తే విశ్వాసులు ఎలా ఉంటారంట? ఆయన వెతకడం పని లేదు. బుద్ధిమంతులు నక్షత్రాల వల్ల ప్రకాశిస్తారు. మన భక్తి, మన విశ్వాసము ప్రకాశిస్తుంది. దేవుడు కిందకు చూశారంటే మనం ఎలా ఉండాలి? ప్రకాశించే వాళ్ళముగా మోహాలు కనపడి. అందుకే అన్ని కోట్ల మందిలో కూడా ఒక నక్షత్రం కనబడింది. ఎవరికి? దేవునికి. ఇదిగో ఈ వ్యక్తిని కాపాడుతాను, ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబాన్ని కాపాడుతాను. పిలిచాడు నోహని, నోహో వాడు సిద్ధం చేసుకో, భూమి జలప్రలయం రప్పించబోతూ ఉన్నాను, సమస్త నాశనం చేస్తున్నాను, తుడిచి వేస్తాను నేను, కానీ నువ్వు బ్రతుకుతావు. గమనించండి అమ్మా, రేపు బ్రతుకు కూడా అంతే, రెండో రాకడ కూడా అంతే. ఎవరు ఆయన కోసం బ్రతుకుతారో, ఎవరు ఆయన కోసం జీవిస్తారో వాళ్ళని కాపాడే భద్రపరిచే దేవుడు. కొత్త కాలానంట ముందుగా గోధుమలు కూర్చి కొట్లో చేసిన తర్వాత మీద దాన్ని తగలబెడతారు. మనం తప్పించబడతాం రాబోయే ఉగ్రత గురించి కూడా, రాబోయే తిరుపు దినానికి కూడా. ఎప్పుడంటే ఆయన కోసం నోహలాగా బ్రతికినప్పుడు. అలాగే యోసేపు గారి జీవితం కూడా అంతే. అన్నదమ్ముల జీవితం చెడిపోయి ఉంది, భ్రష్టుల వాళ్ళు, దేవుని భయం లేదు, మూర్ఖులు, చంపాలని కూడా సిద్ధపడ్డారు, చివరికి అమ్మివేశారు. వీళ్ళ ప్రదేశంలో దేవుని భయం లేదు, దేవుడు అంటే తెలియదు, యెహోవా అంటే తెలియని ప్రజలు ఐగుప్తులో. అక్కడ కూడా దేవుని కోసం నిలబడ్డాడు కదా, దేవుని కోసం నిలబడ్డాడు. పాపం చేసే అవకాశం వచ్చినా కూడాను యెహోవా విరోధంగా ఎందుకు పాపం చేస్తాను తీర్మానం చేసుకున్నాడు. అలా నిలబడి శ్రమపడ్డాడు, చెరసాల పాలయ్యాడు, దూషింపబడ్డాడు, అవమానింపబడ్డాడు. సంఖ్యలు అతని కాళ్ళను చేతులను బంధించాయి. ఒంటరి వాడు, ఎవ్వరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ములు లేరు, కుటుంబం లేదు, బానిసగా. అయినా కూడా దేవుని పట్ల ప్రేమని కోల్పోలేదు. మీరు జ్ఞాపకం చేస్తున్నాను, వాళ్ళకి దేవుడు తెలుసు. ఎందుకు నిలబడ్డారంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసు కాబట్టి నిలబడగలిగారు. ఈ రోజున ఇన్నేళ్లుగా వాక్యం చదువుతున్నా, వాక్యం మన చేతుల్లో ఉన్నా, వింటున్నా, ప్రార్థిస్తున్నా కూడా ఇంకా పరిపూర్ణంగా దేవుని గుర్తున్న జీవితాలు మనలో ఉన్నాయి. ఈరోజు మనం కూడా దేవుని గుర్తెరిగి ఆయన కోసం బ్రతకగలిగితే తప్పక మన పట్ల కూడాను నో పట్ల కృపను చూపి రక్షించాడు. యోసేపుడు ఎలా హెచ్చించాడు, అదే దేవుడు నిన్ను కృప చూపి భద్రపరిచి హెచ్చించేవాడుగా ఉన్నాడు. 25 ఎలా బ్రతికాం మనం? ఎన్నిసార్లు మన బట్టి దేవునికి అవమానం వచ్చింది, ఎన్నిసార్లు మన బట్టి మనం తొట్టిల్లిపోయి పడిపోయి దేవునికి దూరం అయ్యాము, దేవునికి అవమానం తీసుకొచ్చాం, లేదా దేవుని బాధ పెట్టాం, పరిశుద్ధాత్మను దుఃఖపరిచాం, మన సొంత కార్యాలు చేస్తాం, లేదా లోకము దేవుడు రెండు కలిసి బతుకుతూ ఉన్నాం. ఈరోజైనా జీవితాలు మార్చుకోగలమా? దేవుడు కృప చూపాలి, దీవించాలి అంటే ప్రత్యేక జీవితం కావాలి, ప్రత్యేకంగా పడాలి, ఆయన సొత్తుగా పిలువబడాలి. ఆయనతో కనబడ మనము, భాషల ద్వారా శ్రవణ చేర్చబడ మనము, కుమార్తె పిలువడం మనము ఆయన తగినట్లుగా జీవించాలి. రెండు మనం ఉంటారు, ప్రభు కావాలి, లోకం కావాలి, కుదరదు. అది ఈరోజు ఒకటి నిర్ణయం చేసుకో, ప్రభు కావాలా, లోకం కావాలా? ఈనాడు రెండు పడవల మీద ప్రమాణం చేస్తున్నామేమో, ఇదే మీద తీర్మానం చేసుకో, ప్రభువా నీ కోసం బ్రతుకుతానని. అదే ఈరోజు మన నుంచి ప్రభు కోరుకుంటున్నది. సంవత్సరాంతపు చివరి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతవరకు గడిచిన జీవితం చాలు, ఎంతవరకు మనం చేసిన పనులన్నీ చాలు, ముగింపు పలకాలి. ఇక మీదైనా దేవుని కోసం బ్రతికే ప్రభువా నిన్ను మాత్రమే సేవిస్తాను, నీకోసం మాత్రమే బ్రతుకుతాను తండ్రి. లోకానికి, లోకాశలకు ఎంత మాత్రం తాగున ప్రభువాన్ని తీర్మానం చేసుకుంటే దేవదేవుడు కృపను చూపి నోహను దీవించిన దేవుడు, భద్రపరిచిన దేవుడు, కాపాడిన దేవుడు, యోసేపుడు హెచ్చించిన దేవుడు, నాకు నిలబడ్డ వారిని హెచ్చిస్తాను గుర్తు చేసి ముగిస్తున్నాను. ప్రభుత్వం మనం దీవించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుంటాను. చిన్న ప్రార్థన చేయండి. తదుపరి
కనుక తీసుకున్నదైతే ప్రార్థన ఒకరు తల ఒకరు ప్రార్థన చేయకూడదు. తల ఉంచుదాం, ఒకరిద్దాం, ఒకరితో ప్రార్థన చేయండి.